అంతా అద్భుతమైన ట్రైనింగ్ నడుస్తుంది. ఇది ఒక బ్యాచ్ మాత్రమే, చూడండి మన ట్రైనింగ్స్లో భాగంగా ఇది కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. ముగ్గురుతో మొదలైనటువంటి మన కృష్ణారెడ్డి అకాడమీ ఈరోజు 200 మందికి పైగా ఉన్నారు. సో చాలా సిస్టమేటిక్గా ట్రైనింగ్ అనేది ఉంటుంది అనడానికి కారణం ఇది. ఈ కొన్ని వందల మంది, వేల మంది కుటుంబాల జీవితం నిలబెట్టుకునే ఉద్దేశంతో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిజైన్ చేసి మరీ ఈరోజు అకాడమీని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగం చేస్తే నేను ఒక్కడనే బాగుపడతాను, బట్ నేనే కానీ బయట ఉంటే కొన్ని వేల మంది కుటుంబాలు జీవితాలు నిలబడతాయి అనే ఉద్దేశంతోనే ఒక అకాడమీ ఎస్టాబ్లిష్ చేశాము. మన యొక్క సబ్జెక్ట్ని ఆధారంగా చేసుకుని కొన్ని వందల వేల మంది పిల్లలు మన శిక్షణ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు. చూడండి, ఇది ఒక బ్యాచ్ మాత్రమే, ఇది 100 మంది బ్యాచ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూ ఉండాలి, సిస్టమ్ వైపు నడాలి. బయట చాలామంది ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, 100 మంది వెళ్తే 60 మంది 50 మంది ఇంజూరీ అయిపోతారు. బట్ మన కృష్ణారెడ్డి అకాడమీలో అలాగే ఉండదండి. 100 మంది వస్తే 100 మంది కూడా సిస్టమేటిక్గా ముందుకెళ్తారు. ఇది కారణం. ఎందుకంటే మనం నేర్చుకున్న సబ్జెక్ట్ని ఆధారంగా పోతాం. సబ్జెక్ట్ చాలా కీలకమైంది. 1.5 year జాబ్ గురించి సెలవు పెట్టి మరీ బెంగళూరులో NIS ట్రైనింగ్ చేయడం జరిగింది. సో ఇదండి, చాలా అద్భుతమైనటువంటి వాతావరణంలో శిక్షణ జరుగుతుంది. ఇదండి అమ్మాయిలు కూడా మేము సైతం అంటూ చాలా ముందుకెళ్తూ ఉన్నారు.